ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతి పండగ మీ అందరి జీవితాలలో, మనందరి జీవితాలలో వెలుగు నింపాలని, మనందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043363751. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ భోగి రోజున నీకోసమే తీయటి శుభవార్త చెప్పాలి అని వచ్చానమ్మా. నేను చెప్పే శుభవార్త విన్నావు అంటే ఎగిరి గంతులేస్తావు తల్లి. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి శివయ్య తండ్రిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరైతే బాబాగారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావమ్మా, చాలా బాధపడుతున్నావు, మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబా ఎప్పుడూ కూడా కష్టాలేనా, సమస్యలేనా, మాకంటూ మంచి జీవితం రాదా? అందరూ కూడా పండగని ఎంతో సంతోషంగా గడుపుకుంటున్నారు, కానీ మేము మాత్రం కనీసం పండగ రోజును కూడా సంతోషంగా ఉండే అదృష్టం కూడా మాకు లేదా బాబా? మేము ఎవరికీ కూడా చిన్న అపకారం చేయలేదు కదా తండ్రి, కానీ ఎందుకు తండ్రి మమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మాటలతోటి హింసిస్తున్నారు, సూదుల్లాగా మాటలతోటి గుచ్చుతున్నారు. నేను మీరు చెప్పినట్లుగానే ఓర్పుతోటి, సహనంతోటి ఉంటున్నాను బాబా. మార్గంలోనే నేను నడవాలి అని మీరు చెప్పినట్లుగానే సహనంగా ఉంటున్నాను బాబా. అయినా కానీ మీరు అంటారు, ఏమైనా మాట్లాడితే మాట్లాడవద్దు, సహనంగా ఓర్పుగా ఉండు అంటారు. తిరిగి ఎవరిని కూడా నిందించవద్దు అంటారు. ఎవరు ఎంత బాధ పెట్టినా ఓర్పుగా ఉండు అంటారు. కనీసం అయిన వారు కూడా అర్థం చేసుకోవడం లేదు తండ్రి. నేను ఎంతో నీతిగా, నిజాయితీగా ఉంటున్నా సరే నా మీద నిందలు వేస్తున్నారు, అవమానిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు బాబా. నా మనసుకి చాలా బాధగా ఉంది. పండగ రోజున కుటుంబంతో కలిసి ఆనందంగా, సంతోషంగా పండగ చేసుకోవాలి అని నాకు ఉండదా తండ్రి? ఎందుకు తండ్రి నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు? ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా బాధ పెడుతున్నావు తండ్రి. నాకు ఈరోజు కాకపోయినా రేపైనా మంచి చేస్తావు అని ఎంతో ఆశతోటి, నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. కానీ నా నమ్మకానికి ఒక అర్థం, పరమార్థం లేకుండా చేస్తున్నావు బాబా. అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని నీకు గుర్తుందా బాబా? నా బిడ్డవి, నా బిడ్డవి అంటావు. నీ బిడ్డనే అయితే నన్ను ఇలా వదిలేస్తావా తండ్రి? నీవే చెప్పు తండ్రి, ఎంతవరకు సహనంగా, ఓర్పుగా ఉండను? ఎదుటివారి మాటలు నాకు గుచ్చుకోవా? నాకు మనసు ఉంది కదా తండ్రి, నా మనసుకి బాధ కలగదా? ఆలోచించు తండ్రి. నన్ను ఎంతగానో బాధ పెట్టేవారు నా కళ్ళ ముందే హాయిగా తిరుగుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు. వారు నన్ను బాధ పెట్టి వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. నువ్వు అలాంటి వారినే బాగా చూస్తున్నావు సాయినాన్న. నాలాంటి దానిని కనీసం కన్నెత్తు కూడా చూడటం లేదు తండ్రి. నువ్వు నన్ను చూస్తే నాకు ఈ కష్టాలు, ఈ బాధలు ఉంటాయా చెప్పు తండ్రి? 1 రోజా, 2 రోజుల, 6 సంవత్సరాల నుంచి పడుతున్నాను కదా సాయినాన్న. ఈరోజు సాయం చేస్తారేమో బాబా, ఈరోజు సాయం చేస్తారేమో బాబా అని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు ఇప్పటికీ కూడా కరుణించటం లేదు తండ్రి. ఈ బాధలు, కష్టాలు, సమస్యలు నేను భరించలేను బాబా. నాకు ఏదైనా ఒక మార్గం చూపించు. నా కష్టాలకి, నా సమస్యలకి ఒక ముగింపంటూ ఇవ్వు తండ్రి. మీతో పాటే అమ్మవారిని, అయ్యవారిని కూడా నమ్ముకుంటున్నాను. మీరే చెప్తారు కదా,
శివయ్య తండ్రిని పూజించమంటారు, రామయ్య తండ్రిని పూజించమంటారు, గణపయ్య తండ్రిని పూజించమని మీరే చెప్తారు కదా! మీరు చెప్పినట్లుగానే అందరి దేవుళ్ళని కూడా పూజిస్తున్నాను తండ్రి. వారు కూడా ఏమాత్రం నాపై కరుణ చూపించటం లేదు తండ్రి. నేనేం చేయాలి సాయినాథ? నాకు బ్రతకాలని ఉంది. నేను సంతోషంగా ఉండాలి అని ఉంది. కానీ ఈ కష్టాలు, ఈ సమస్యలు నేను భరించలేకపోతున్నాను బాబా. ఏదైనా ఒక మార్గం చూపించు సాయి తండ్రి. మీ పాదాలు గట్టిగా పట్టుకుని అడుగుతున్నాను బాబా అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు పడే బాధ, వేదన అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి. చూస్తూ ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. ఎందుకంటే ఇదంతా కూడా నీ కర్మఫలమే తల్లి. పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇప్పుడు నువ్వు ఇంత బాధని అనుభవిస్తున్నావు. ఈ జన్మలో నువ్వు ఎవరికీ కూడా చిన్న హాని కూడా చేయలేదమ్మా. చీమకి కూడా అపకారం తలపెట్టవు. ఎవరికైనా సరే మేలే చేయాలి అనుకుంటావు. నీకు ఉన్న దాంట్లో ఎదుటివారికి పెట్టాలి అని అనుకుంటావు. అటువంటి మనస్తత్వం తల్లి నీది. నిన్ను బాధ పెట్టేవారు ఆనందంగా సంతోషంగా తిరుగుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. ఒకటి చెప్పనా అమ్మా, వారు నీ కర్మనంతా కూడా లాగేసుకున్నారు తల్లి. వారు ఇప్పుడు సంతోషంగా నీ ఎదుట తిరుగ ఉండొచ్చు. కానీ ఇక మీదట వారు పడే కష్టాలు, బాధలు మామూలుగా ఉండవు తల్లి వాళ్ళకి. ఎందుకంటే నిన్ను ఎంత క్షోభకి గురి చేశారో నాకు తెలుసు. నువ్వు ఎంత కన్నీరు కార్చావో నాకు తెలుసమ్మా. నువ్వు పడిన వేదనంతా కూడా నేను కళ్ళారా చూశాను తల్లి. నేను చూసి ఏమీ చేయలేకపోయానమ్మా. ఎందుకంటే సమయం అనేది రావాలి కదమ్మా. ఆ సమయం వచ్చినప్పుడే నేను కూడా ఏమైనా నీకు సహాయం చేయగలను. కానీ ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది తల్లి. నిన్ను ఎవరెవరైతే మాటలతోటి బాధ పెట్టారో, చేతలతోటి బాధ పెట్టారో వారందరూ కూడా తప్పకుండా శిక్షని అనుభవించే తీరుతారు తల్లి. ఒక్కటి చెప్పనా అమ్మా, దైవం క్షమించినా సరే కాలం అనేది ఉంది చూసావా, అది అస్సలు క్షమించదు తల్లి. వాళ్ళు అనుకోవచ్చు మేమేదో బాగున్నాము, ఎవరిని బాధ పెట్టినా సరే భగవంతుడు మమ్మల్ని ఏమీ చేయట్లేదు అని వారు అనుకోవచ్చు. కానీ ఒక రోజంటూ వస్తుందమ్మా. ఆ రోజు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది వారు పడే వేదన. నిన్ను ఎంత బాధ పెట్టారో అంతకు 1000 రెట్లు బాధ అనేది వారు అనుభవిస్తారు తల్లి. ఒక గోడకి బంతిని కొడితే తిరిగి వెళ్ళి వాళ్ళకే తగులుతుంది. అలాగే నిన్ను మాటలతోటి, చేతలతోటి ఎంత బాధ పెట్టారో అంతకంతా వాళ్ళు అనుభవించే తీరుతారు తల్లి. నాకు తెలుసమ్మా, ఈ పండగ పూట కూడా నువ్వు ఎంతో నిరుత్సాహంగా కూర్చున్నావు. నీ మనసులో కొంచెం కూడా ఆనందం అనేది లేదు తల్లి. లేమ్మా, ఇక నువ్వు నిరుత్సాహపడవద్దు. నీ మనసులో ఉన్న బాధ, వేదన, ఆవేదన అంతా కూడా తీసి పాడేసేయి తల్లి. నీకు నీ బాబాను ఉన్నాను కదా, పండగని సంతోషంగా చేసుకో అమ్మా. ఈ భోగి నీ జీవితంలో భోగభాగ్యాలను తీసుకువస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా ఒక గొప్ప బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఆ బహుమతి నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఇప్పటి వరకు నా తలరాత బాగోలేదు, నేను ఎంతో దురదృష్టవంతురాలిని అని అనుకున్నావు కదా. ఇక మీదట నువ్వే అనుకుంటావు, నా అంతట అదృష్టవంతురాలు లేరు. నా బాబా తండ్రి నాతో ఉన్నారు, నాకు సహాయం చేశారు అని నువ్వు ఎంతో సంతోషపడతావు తల్లి. నిన్ను బాధ పెట్టే వారి గురించి ఆలోచించటం మానేసేయమ్మా. జరిగిపోయిన గతాన్ని గురించి కూడా ఆలోచించటం మానేసి జరగబోయే, రాబోయే ఆనందాన్ని, సంతోషాన్ని గురించి మాత్రమే ఆలోచించు తల్లి. ఒక్కసారి ఆలోచించు తల్లి, బాధపడటం మానేసే. నువ్వేమీ ఒక్కదానివే కాదు కదా తల్లి. నీకంటూ ఒక కుటుంబం ఉంది. నీకు నీ భర్త, పిల్లలు, అత్తమామలు, వాళ్ళని నువ్వే చూసుకోవాలి కదమ్మా. నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే వారిని చూసుకోగలుగుతావు. కనీసం వారికి నువ్వు ఏమీ చేసి పెట్టలేకపోతున్నావు. ఉన్నది కూడా వారికి అమర్చి పెట్టలేకపోతున్నావు. ఎందుకంటే మనసు అనేది బాగుంటేనే కదమ్మా దేని మీదైనా శ్రద్ధ పెట్టగలవు. నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టు, అందులో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు తల్లి. ఇక నుంచి కడుపు నిండా అన్నం తిను, కంటి నిండా నిద్రపో తల్లి. నీ బిడ్డల్ని చక్కగా చూసుకో, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను బాధ పెట్టేవారి ఆటలు ఎలా కట్టిస్తానో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా.
అలాగే నువ్వు నా షిరిడి వచ్చి నన్ను దర్శనం చేసుకోవాలి అని ఎంతగానో ఆశపడుతున్నావు కదమ్మా. ఆ కోరిక కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది తల్లి. నీకు షిరిడి రావటానికి డబ్బులు సమకూరుస్తానమ్మా. నీకు వచ్చిన ధనంతో తప్పకుండా షిరిడి వస్తావు. ఆనందంగా నా దర్శనం చేసుకుంటావు. చెప్పాను కదమ్మా, ఈ సంక్రాంతి నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషకరంగా మారబోతుంది. ఇక మరి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతోటి ఆనందంగా పండగ జరుపుకో తల్లి. నీ కుటుంబం సభ్యులతోటి సంతోషంగా గడుపమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. నా ఆశీస్సులతో పాటు ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. అలాగే ఈ ఒక్క చిన్న పని చెయ్యమ్మా. ప్రతిరోజు కూడా నువ్వు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించు తల్లి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. తల్లి, శివయ్య తండ్రి ఈ నామాన్ని జపించడం వలన ఒక్కసారి ఈ మంత్రం జపిస్తే 1000 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రం జపించినట్లు తల్లి. కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా మనసులో ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకో అమ్మా. తప్పకుండా నీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందమ్మా. శివయ్య తండ్రి మహాదేవుడు, ఆదిదేవుడు. తప్పకుండా ఆయన అనుగ్రహం కూడా నీకు ఉంటుంది తల్లి. మరి నా మీద నమ్మకం ఉంది కదమ్మా. నా మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించు తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. నమ్మకంతో జపించు తల్లి, మంచి ఫలితం అనేది పొందుతావు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.